ప్లేస్ వచ్చింది, స్టేట్లో ర్యాంక్ వచ్చింది. ర్యాంక్ వచ్చిన తర్వాత మీరు ఏం చేశారు? ఇది బయటపడిన తర్వాత ఆ పిల్లవాడికి సంబంధించినటువంటి వివరాలన్నీ డిలీట్ చేశారు. ఆ వివరాలన్నీ డిలీట్ చేసిన తర్వాత నాకు అన్యాయం జరిగిందని అతను కోర్టుకు పోయాడు. కోర్టుకు పోతే మీరు ఏం చేశాడు? కోర్టుకు నువ్వు వెళ్తావా అని చెప్పి బెదిరించి ఏదో ఒక విధంగా నువ్వు విత్డ్రా చేసుకోండి అని చెప్పాం. మేము దీంట్లో స్పష్టంగా ఒక మాట చెప్తున్నాం, మీరు డబ్బులు చేతులు మారాయి. ఈరోజు మేము అనుకునేటువంటి దాన్ని బట్టి డబ్బులు చేతులు మారడంలో ఉద్యోగులను మీరు ఎందుకు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారంటే ఉద్యోగులను ముందు పెట్టి మీరే డబ్బులు దండుకున్నారు అనేటువంటిది మీరు ఇచ్చినటువంటి జీవోల ద్వారా ఈరోజు అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళ మీద ఎవరి మీద కూడా మీరు చర్యలు తీసుకునేటువంటి పరిస్థితులు లేరు. దాని పర్యవసానంగా కాల్ లెటర్కి సంబంధించి గందరగోళం సృష్టించారు. దానిలో ఒకే కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి ముందున్నటువంటి వాళ్ళకి ర్యాంక్ వచ్చింది, వెనక ఉన్నటువంటి వాళ్ళకి ర్యాంక్ వచ్చింది, మధ్యలో ఉన్నటువంటి వాళ్ళ ర్యాంక్ అదే కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి ర్యాంకులు ఎగిరిపోయాయి. ఇది ఎక్కడ చూడలేదు, వినలే. మనం ఒకే కేటగిరీలో తీసుకున్నప్పుడు ముందున్నటువంటి వాళ్ళకి వచ్చాయి, తర్వాత వచ్చినటువంటి ర్యాంకులకు వచ్చాయి. అయ్యా మేము వాళ్ళిద్దరు మధ్యలో ఉన్నాం, మేమేం పాపం చేశామనంటే వాళ్ళ పాప ఆమ్యామ్యాలు సమర్పించలేదో మరి ఏవో వాళ్ళు వెనకబడిపోయారు. సమర్పించినటువంటి వాళ్ళు వెనకున్నా సరే మెరిట్ లిస్ట్లో వాళ్ళు ముందుకు వచ్చారు. కాబట్టి ఇంతకన్నా ద్రోహం, ఇంతకన్నా దౌర్భాగ్యం అనేటువంటిది ఉందా? మీరు ఒక మెసేజ్ పంపించి ఆ తర్వాత మేము టెస్ట్ మెసేజ్ పంపించాం, మీరు సెలెక్ట్ అయ్యారని చెప్పి మెసేజ్ ఇచ్చి తీరా పాపం వాళ్ళు వెరిఫికేషన్కి వస్తే మేము టెస్ట్ మెసేజ్ పంపించామని చెప్పి మీరు నిరుద్యోగుల జీవితాలతో ఎంత ఆస్తి వస్తాడో ఉద్యోగం అనేటువంటి నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పి అక్కడికి వస్తే నీకు ఉద్యోగం రాలే, మేము టెస్టింగ్కి మెసేజెస్ పంపించాం, ఆ మెసేజ్ నీకు వచ్చింది అని చెప్పి మాట్లాడాం. ఒక 3 పోస్టులకు పాప అనేక రకాలైనటువంటి ఎగ్జామ్స్ రాశారు. 3 పోస్టులకు అర్హత సాధిస్తే అతను ఒకే ఒక పోస్టుకి ఒకే కాల్ లెటర్ ఇవ్వడం అనేటువంటిది ప్రతిభావంతుడిని అణగదొక్కడం కాదా? దాదాపుగా 4000 మంది అభ్యర్థులు ఈరోజు మీరు చేసినటువంటి పొరపాటు వల్ల ఉన్నత ఉద్యోగ అవకాశాలు కోల్పోయినటువంటి మాట నిజం కాదా? అందుకనే హైకోర్టు ఏమని చెప్పింది, ఎవడైతే సెలెక్ట్ అయ్యాడో హైయర్ పోస్ట్కి ఆ గ్రేడ్ పోస్ట్ ఇవ్వాలా మీరు అని అంటే వాళ్ళు ఆదేశించినా మీరు కోర్టు అమలు చేయలేదంటే కోర్టు అంటే మీకు ఎంత లెక్కలేనితనం ఏర్పడింది అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ కాదా? కాబట్టి హైకోర్టు ఏమని